వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఈ రెండు చిట్స్ దేనికి యూజ్ అవుతుంది అంటే షార్ట్ టర్మ్ దేనికి యూజ్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ దేనికి యూజ్ అవుతుంది అన్న దాని గురించి మనం ఈరోజు టాపిక్ మాట్లాడుతున్నామండి. మనకు ఆల్రెడీ తెలిసిందే కపిల్ చిట్ వన్ మనకు 45 years నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ ఇస్తున్నటువంటి కపిల్ చిట్స్ ఇప్పుడు ప్రజెంట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్లో మన చిట్స్ అనేది మనకు రన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు కూడా ఎవ్రీ మంత్ మనకు ఆన్లైన్లో ఈ చిట్స్ అనేది మనకు యాక్షన్స్ జరగడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి షార్ట్ టర్మ్స్ అండ్ లాంగ్ టర్మ్స్. ఇప్పుడు మన పీరియడ్ వచ్చేసి మనకి ఏంటంటే 25 months అండ్ 30 months అండ్ 40 months 50 months ఈ 5 types ఏంటంటే మనకి ఏంటంటే పీరియడ్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇందులో మనకు షార్ట్ టర్మ్స్ చిట్స్ వల్ల యూజ్ ఏంటి అండ్ లాంగ్ టర్మ్ చిట్స్ వల్ల యూజ్ ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటాం. షార్ట్ టర్మ్కి వచ్చేసి ఏంటంటే 25 months వచ్చేసి 30 months వచ్చేసి మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ అనేది మినిమం ఒక 5 months వరకు ఉంటుందండి. 5-6 months వరకు ఈ 25 months 30 months దాంట్లో డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు మనకి ఏంటంటే ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఈఎంఐ అయినా ఫిక్స్ ఉంటుంది అండ్ బిల్ పేబుల్ అమౌంట్ అని కూడా ఫిక్స్గా ఉంటుంది. సో మనకు ఓపెనింగ్ అనేది మనకు తక్కువ టైంలో ఓపెన్ అవుతుంది. షార్ట్ టర్మ్స్ వచ్చేసి అది 25 months 30 months చిట్స్ అనేది తక్కువ టైంలో ఓపెన్ అవుతుంది. కాబట్టి మీకు ఏంటంటే లిఫ్ట్ చేసుకునే వాళ్ళకి అంటే తొందరగా లిఫ్ట్ చేసుకునే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది షార్ట్ టర్మ్. సో దీంట్లో ఏంటంటే డివిడెండ్ అనేది తక్కువ పీరియడ్ ఉంటుంది కాబట్టి తొందరగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే డివిడెండ్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే తక్కువ అయిపోతుంది. ఈ 25 months 30 months తీసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది అంటే తొందరగా లిఫ్ట్ చేయాలి అంటే ఎక్కువ లాంగ్ చూద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే మీకు డివిడెండ్ తక్కువ ఉంటుంది అండ్ లిఫ్ట్ చేసుకునే వాళ్ళకు బెటర్గా ఉంటుంది షార్ట్ టర్మ్లో. అదే లాంగ్ టర్మ్కి వచ్చేసి ఏంటంటే మనకు 40 months వచ్చేసి 50 months లాంగ్ టర్మ్గా తీసుకున్నట్లయితే ఇది మినిమం ఒక 8 months అండ్ 1 year 50 months 1 year ఇది మొత్తం టోటల్గా ఫిక్స్ ఉంటుంది. ఈ 1 year వరకు మీకు డ్రా సిస్టంలో ఉండడం వల్ల ఏంటంటే ఫిక్స్ ఉంటుంది. డ్రాలో ఉన్నప్పుడు మనకు డివిడెండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది సేవింగ్ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ యూజ్ అవుతుంది. ఇందులో మనం ఏంటంటే 40 months 50 monthsలో డ్రాలో రావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది మనకి అంటే వెంటనే మనం ఆశించడం అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్లోకి వచ్చేసినప్పుడు మనకు తక్కువ పీరియడ్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఈఎంఐస్ కట్టాల్సి వస్తుంది. అదే లాంగ్ పీరియడ్కి వచ్చిందంటే అమౌంట్ తక్కువ ఉంటుంది బట్ డివిడెండ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్కి వచ్చినప్పుడు డివిడెండ్ ఎక్కువ ఉంటుంది. సేవింగ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుందండి. సేవింగ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏంటంటే డివిడెండ్ అనేది ఎక్కువగా వస్తుంది. లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి డివిడెండ్ ఎక్కువగా ఉంటుంది అండ్ మనకు ఏంటంటే కాంపిటీషన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది 1 year వరకు మనకి ఏంటంటే డ్రా సిస్టమే ఉంటుంది. ఆ డ్రా అంటే మనకి స్పిన్నింగ్ సిస్టమ్ ఆన్లైన్లో స్పిన్నింగ్ కాబట్టి ఇది అంటే చిట్టీస్ తొందరగా రావడం అనేది లిఫ్ట్ చేయడం అనుకునేది కొద్దిగా లేట్ అవ్వడం అనేది జరుగుతుంది లాంగ్ టర్మ్లో. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే షార్ట్ టర్మ్లో మనకు లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ తక్కువ డివిడెండ్ వస్తుంది అండ్ ఎక్కువ ఈఎంఐ అనేది పడుతుంది. ఈఎంఐ అనేది ఎక్కువ వస్తుంది. లాంగ్ టర్మ్లో వచ్చేసి సేవింగ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి అండ్ డివిడెండ్ ఎక్కువ వస్తుంది. సేవింగ్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. సో లిఫ్ట్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది. సో దానికి డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది అంటే తొందరగా లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది అండ్ వెంటనే కావాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. సో అదేవిధంగా ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఏంటంటే స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దాని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.